మాట ఆరో మాట మన మధ్యలో అనిల్ కుమార్ గారు ఉన్నారు. మరి ఆరో మాట ధ్యానం చేస్తారు. అందరు జాగ్రత్తగా విందాం. యెహోవా మెస్సీయ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ షలోమ్. పస్కా పండుగ శుభాకాంక్షలు. వాక్యం చెప్పేంత అనుభవం అయితే నాకు లేదు. మీరందరూ నాకన్నా కూడా జ్ఞానవంతులు. ఎందుకంటే మీ పాస్టరమ్మ గారు బైబిల్ నుంచి చాలా విషయాలు మీకు తెలియజేస్తూనే ఉన్నారు. నేను కొత్తగా చెప్పేది కూడా ఏం లేదు. అయితే దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మేము ఎదుట మాట్లాడడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు నాయనా. ఈ పస్కా పండుగ దినమున్న తండ్రి, ఇగో నీ సమాజమున మధ్య నన్ను నిలవబెట్టినందుకు స్తోత్రాలు అయ్యా. మరి నాకంటే జ్ఞానవంతులు, యోగ్యులు, శ్రేష్ఠులు నా ఎదుట ఉన్నారు నాయనా. వారి ఎదుట నిలిచి నేను మాట్లాడుచుండగా నీ దయగల మాటలు నా నోటికి అందించి, శిలువలో నీవు కార్చిన రక్తాన్ని బట్టి, నీవు చేసిన త్యాగాన్ని బట్టి నైనా మేము గ్రహించవలసిన విషయాలు నాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు మెస్సీయ పరిశుద్ధ నామములో ఈ మాటలు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. వాస్తవంగా నా మనసులో ఉన్న కొన్ని ఆలోచనలు మా అమ్మగారే తెలియజేశారు మీకు ముందల. అయితే మన యేసు మెస్సీయ గారు శిలువలో పలికిన 6వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతాను. యేసు మెస్సయ్య ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది అంటే ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే పరిపూర్ణతను. తండ్రి అయిన దేవుడు కుమారునికి అప్పగించిన బాధ్యతను ఆయన ఎక్కడా కూడా మర్చిపోలేదు. సమాప్తం అంటే ఏవైతే బాధ్యతలు తండ్రి అయిన దేవుడు కుమారునికి అప్పజెప్పాడో ఆ బాధ్యతలన్నిటినీ సక్రమంగా నిర్వర్తించి తండ్రి ఎదుట చెప్పుచున్నాడు సమాప్తమైనది అని. ఏం సమాప్తమైనది? సర్వమానవాళి పాప పరిహారార్థమై నీవు రక్తాన్ని కార్చాలని, అనేక శ్రమలు అనుభవించాలని తండ్రి అయిన దేవుడు కుమారునికి ముందుగానే చెప్పి భూలోకానికి పంపించాడు. ఆ ప్రకారమే మరి తండ్రి మాటకు లోబడిన కుమారుడు ఎక్కడా కూడా తండ్రిని నిర్లక్ష్యం చేయలేదు. ఆయన ఇచ్చిన ఆ మాటను బట్టి అప్పగించిన పనిని పూర్తి చేశాడనమాట. అయితే ఈ మాటను బట్టి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. చాలా విషయాలు ఉంటాయి. అందులో ఒక విషయాన్ని అయితే నేను ఒక కుటుంబ పరంగా నేను చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. బాధ్యత అంటే ఏం? సమాప్తమైనది అనే మాట ఒక బాధ్యతను సూచిస్తుంది, నమ్మకత్వాన్ని సూచిస్తుంది. అలాగనే ఒక నమ్మకమైన వ్యక్తికి మనం పని అప్పగిస్తాం. ఎందుకు? అతనైతేనే ఆ పని సక్రమంగా చేస్తాడని అంటే మనం ఏదైతే ఆశించి తన ఏదైతే ఆశించి ఆ పనిని అప్పగిస్తామో చేస్తాడు అనే నమ్మకంతో మనము అది అప్పగిస్తాము. అయితే కుటుంబంలో బాధ్యత కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఈ కుటుంబ బాధ్యతను గురించి మనం ఇక్కడ తెలియజేసుకుందాము. అయితే కుటుంబంలోని 3 వ్యక్తులు 4 వ్యక్తులని మీకు అలా పరిచయం చేస్తాను. మొదటిగా భర్త, తర్వాత భార్య, తర్వాత పిల్లలు. భర్త యొక్క బాధ్యత ఏమిటి అంటే తన కుటుంబాన్ని పోషించుకోవాల్సిన బాధ్యత భర్తకుంది. ఒక ఇంటి యజమానునిగా తన కుటుంబ బాధ్యతలని ప్రతి భర్త నిర్వర్తించాలి. ఏమిటి అతని బాధ్యత అంటే భార్య పట్ల, బిడ్డల పట్ల ప్రేమ కలిగి ఉండాలి.
అలాగనే కుటుంబ పోషణ కోసం కష్టపడేవాడిగా ఉండాలి. కష్టపడి తన కష్టార్జితాన్ని కుటుంబ పోషణ కొరకు ఉపయోగించేవాడిగా ఉండాలని నేను భావిస్తున్నాను. అలాగే మరి నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, మరి మన సంఘంలోనే ఎక్కడో తెలియదు కనిపిల్లారా, ఒక చిన్న బిడ్డ తన తండ్రిని గురించి సిగ్గు అవమానంతో బాధపడుతుందని నేను విన్నాను. నాకు మన ఋతుగాడు మొన్న ఒకరోజు చెప్తుంటే నాకు చాలా బాధ వేసింది. తన స్కూల్లోనూ మరి ఎక్కడో తన స్నేహితులు అడుగుతున్నారంట, తన తండ్రి ఒక తాగుబోతంట. ఆ తాగుబోతు తండ్రిని చూసిన తన స్నేహితులు తన ముందు మాట్లాడుతుంటే అవమానంతో ఆ బిడ్డ తల్లదిల్లిపోయిందంట. ఆ విషయం విన్నప్పుడు నాకు ఎంతో బాధ వేసింది. ప్రియమైన తల్లులారా, తండ్రులారా, నా చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నా. మన కుటుంబంలోని జ్ఞానంతో ఎదుగుతున్న చిన్న బిడ్డలు వస్తూ ఉన్నారు. ఇప్పుడంతా ఒక కంప్యూటర్ యుగం అని అంటున్నారు. Get up to 50% off on value addition. Namade namade nam Kalyan Jewellers. మీరు చేసే ప్రతి విషయాన్ని చిన్ననాటి నుంచే వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, గమనిస్తున్నారు. దయచేసి పిల్లల ముందు అనాలోచితమైన మాటలు మాట్లాడడం కానీ, వాళ్ళకి బాధ కలిగించే విషయాలు చేయడం కానీ చేయొద్దని నేను మనవి చేసుకుంటున్నాను. ఆ చిన్నపిల్ల హృదయం ఎంత తల్లడిల్లు ఉంటుందో మీరు ఆలోచించండి. తండ్రి తాగొస్తున్నాడు ఆ విషయము ఇతరులకు తెలిసి వాళ్ళు కూడా తన తండ్రిని గురించి ఇంత నీచంగా లేదంటే హేళనగా మాట్లాడుతున్నారే, నా తండ్రి ఇంత దిగజారిపోయాడే అనే భావనలోనికి తను రాకపోయినా, ఇంకా అంత పరిపక్వత లేకపోయినా కానీ తను ఆ రీతిగా బాధపడుతుంది అని అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఒక చిన్న కూతురే కాదు, కుటుంబంలో ఉన్న ఆ భార్య కూడా ఒక తాగుడుకు బానిసైన భర్తను బట్టి ఎంతో విలవిల్లాడుతుంది. దినమంతా కష్టపడి సంపాదించిన సంపాదన అంతా తీసుకుపోయి ఆ బార్ షాపులకు దానికి తగిలేస్తున్నారు. దానివల్ల మన కుటుంబాలు కూడా ఆర్థికంగా దిగజారిపోతున్నాయి. కానీ మనం ఎదగలేకపోతున్నాం. ఇంతకాలమైనా కానీ మన కుటుంబాల్లోని ఎదుగుదల లేదు అంటే గ్రహించలేకపోతున్నాం. తాగుడు అనే ఒక దురాత్మ దానికి బానిసని చేసుకొని ఇంటి యజమానిని లోబరుచుకొని అతన్ని ఏం చేస్తుందంటే ఆ పాపంలోనికి, ఆ లోకంలోనికి ఈడ్చుకెళ్ళిపోతుంది. దానివల్ల ఇంటి యజమానుడు తప్పిపోవడం వల్ల ఆ కుటుంబము విచ్ఛిన్నం అయిపోతుంది. కుటుంబంలోని ఎన్నో కష్టాలు, బాధలు భరిస్తున్నారు. మన మధ్య కూడా అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటి యజమానులుగా మీకు మన తండ్రి అయిన దేవుడు సమర్థమైనదని చెప్పిన విషయాన్ని బట్టి ఆయన తండ్రి కుమారునికి అప్పగించిన బాధ్యతను నిర్వర్తించాడు. అలాగనే ఆ కుమారుడైన దేవుడు మనకి తండ్రిగా ఉన్నాడు. ఆ తండ్రి అయిన దేవుడు మనకు అప్పగించిన బాధ్యత, ఇంటి యజమానిగా నీకు అప్పగించిన బాధ్యత, నీ కుటుంబాన్ని నువ్వు సక్రమంగా పోషించుకోవాలని, నీ బిడ్డలను నువ్వు జాగ్రత్తగా చూసుకొని భవిష్యత్తులో వాళ్ళకు ప్రయోజకులుగా తీర్చిదిద్ది వారి ద్వారా కూడా నువ్వు ఘనత, మెప్పు పొందాలని దేవుడు ఆశించి ఈ చక్కని కుటుంబ బంధాన్ని, భార్యను, బిడ్డలను కూడా మనకి అనుగ్రహించడం జరిగింది. అయితే ఈ త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ, మనం ప్రతి సంవత్సరం ఈ త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నాం. కానీ మనలో పరిపక్వత ఎంతవరకు ఉంది అనేది మనం గ్రహించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిపక్వత లేకుండా దేవుని మాటలు మనం వింటున్నాం కానీ మన హృదయంలోని ఆ మాటలు దాచుకొని ఆ ప్రకారం మనం నడుచుకోలేకపోతున్నాం. ఎందుకు అంటే లోకములో ఉన్న లోక ఆశలు అనే సైతాను ఈ లోకమంతటా సంచరిస్తుంది. దేవుని వైపు నువ్వు వెళ్తున్నప్పుడు దేవునికి దూరంగా చేయడానికి, నువ్వు దేనికైతే ఆకర్షితులవుతావో, ఏ చిన్న విషయానికి నువ్వు బానిసవవుతావో సైతానుగాడికి తెలుసు. ఆ సైతానుగాడు ఏం చేస్తున్నాడు, ఆ దురాశను లేదంటే ఈ లోక సంబంధమైన ఒక సంతోషాన్ని నీకు ఒక ఎర్రగా వేస్తున్నాడు. ఆ ఎర్రకు చిక్కిపోయి ఏడవబడుతున్నారు ప్రతి ఒక్కరూ. అది గ్రహించాలి, దాని నుంచి మీరు విడుదల పొందాలి. నేను కార్చిన నా రక్తాన్ని బట్టి మీకు విమోచన కలిగింది అని
మన యెహోవా తెలియచెప్పాడు. అది సమయం కొంచెముగా ఉన్నది కాబట్టి నేను నా మాటలు త్వరగా ముగిస్తున్నాను. భర్త యొక్క విధి విధానాలు మీరు అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. ఓవరాల్గా ఏంది అంటే, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన భర్త తన కష్టార్జితాన్ని వృధాగా ఖర్చు చేయకూడదు. కుటుంబ పోషణ కొరకు జాగ్రత్తగా దానిని వాడుకోవాలని, అలాగనే ఇంటి యజమానుడైనటువంటి భర్త దేవునికి లోబడి ప్రార్థనాపరుడై ఉండాలి. ఉదయం లేచి తన కుటుంబము కొరకు, తన బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టుకునేవాడిగా ఉండాలి. అలాగే బాధ్యత కలిగిన తల్లి కూడా దేవుని సన్నిధిలోని తన బిడ్డల కోసం, భర్త కోసము, కుటుంబము కోసము దేవుని ఎదుట తన విజ్ఞాపనల రోధనను, బాధలు తెలియచేసుకొని దేవునిలోని సంతోషంగా జీవించాలని నేను మనవి చేస్తున్నాను. అలాగే పిల్లల గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు. యవనస్తులైన తమ్ముళ్ళు, మీ అందరికీ నేను నా చేతులు జోడించి మనవి చేస్తున్నాను. యెహోవా కార్చిన రక్తము, ఆ విలువ మీరు చదవగలిగి ఉన్నారు. మీరు కూడా బైబిల్ గ్రంథాన్ని చదివి ఆయన ప్రేమను తెలుసుకొని తల్లిదండ్రులకు లోబడి ఉండాలని తెలియచేస్తున్నాను. మన యెహోవా అలాగనే తండ్రి మాటకు లోబడి ఉన్నాడు. తండ్రి ఏదైతే చెప్పాడో కుమారుడు అదే చేశాడు. మీ తల్లిదండ్రులు మీకు ఏ విషయాలైతే బోధిస్తున్నారో, చెప్తున్నారో, పలాంటి తప్పు అని మీకు తెలియచేస్తున్నప్పుడు దానిని మీరు వినాలి, గ్రహించాలి. మీ తల్లిదండ్రులకు మీరు లోబడి జీవిస్తూ ప్రార్థనా పరులై భక్తిలో లేనటువంటి నీ తల్లిదండ్రులను కూడా దేవుని మందిరానికి నడిపించేవారిగా మీరు ఉండాలని నేను మనవి చేస్తున్నాను. జ్ఞానంతో ఎదుగుతున్నారు. ఈ లోకంలోని అనేకమైన చెడు అలవాట్లు లోకంలోనికి మనల్ని లాగేస్తున్నాయి. మొబైల్ ఫోన్ అని, లేదంటే ఇక ఈ పబ్జీ గేమ్స్ అని, సెల్ ఫోన్లో చిన్న ఇంకా అనేకమైన గేమ్స్. అంటే ఇదంతా సైతానుగాడు యవ్వన బిడ్డలని చిన్ననాటి నుంచే దారి తప్పించడానికి పన్నిన పన్నాగం అన్నమాట. దీంట్లో నుంచి మీరు బయటికి రావాలి అంటే దేవుని సన్నిధిలో మీరు ఎదుగుతున్నారు కాబట్టి దినదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మీ తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండండి. చదువుకుని ప్రయోజకులై మీ తల్లిదండ్రులకు గొప్ప కీర్తిని తెచ్చేవారిగా ఉండాలని యెహోవా ఈ యొక్క పస్కా పండుగ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు మీ తల్లిదండ్రుల మాటలు విని దేవునికి లోబడి ప్రార్థనలోని మీ జీవితాలను కట్టుకొని మీ చదువును కొనసాగిస్తూ ఉంటే ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఇది నమ్మండి. నీ తండ్రిని బట్టి, నీ తల్లిని బట్టి నువ్వు భారంతో ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. నీ కుటుంబ స్థితిగతులని, ఆర్థిక పరిస్థితులను నీవు గ్రహించి ఆ ప్రకారము నీ ఖర్చుల విషయంలోనైనాను, లేదంటే నీ First Cry, India's largest baby and kids store, offers you an exciting range of bath and skincare products. You'll find the perfect products for your నీ వ్యసనముల విషయంగా కూడా నువ్వు దేవుని యందు జ్ఞానముతో, తల్లిదండ్రుల యందు ప్రేమతో వర్ధిల్లాలని మనవి చేస్తున్నాను. అలాగనే కోడళ్ళు కలిగిన అత్తలు అనేక మంది ఉన్నారు ఇక్కడ. అలాగనే అత్తలు కలిగిన కోడళ్ళు ఉన్నారు. అత్తగారు తన కోడల్ని కూతురులాగా భావించలేదు, అంతగా చూసుకోలేదు. కానీ ఆ రకంగా ఈక్వల్గానైనా కోడల్ని ప్రతి అత్త చూసుకునేదిగా ఉండాలి. ఇది ఒక అత్తగా నీ బాధ్యత. తండ్రి అయిన దేవుడు కుమారునికి అప్పగించినటువంటి పనులు ఏ రీతిగా ఆయన బాధ్యత కలిగి వాటిని నిర్వర్తించి తండ్రి ఎదుట ధైర్యంగా చెప్పగలిగాడు. సమాప్తమైనది అంటే నువ్వు ఇచ్చిన పనిని, నువ్వు నాకు అప్పగించిన పనిని నేను నిర్వర్తించాను అని ఏ రీతిగా చెప్పగలిగాడో, మన యెహోవా మనల్ని ప్రశ్నించినప్పుడు ఒక అత్తగా నీ బాధ్యతలు నీవు సక్రమంగా నిర్వర్తిస్తున్నావా అని ప్రశ్నించినప్పుడు మన సమాధానం ఏంటి? ఒక అత్తగా నీ కోడల్ని ప్రేమించవలసిన దానివై నీవు ఉన్నావు. అలాగనే కోడలు కూడా అత్తని గౌరవించాలి, ప్రేమించాలి. అత్త ఒక మాట అంటే కోడలు నేను 2 రెట్లు చదివానని, అత్త ఒక మాట అంటే కోడలు 2 మాటలు అనేవారిగా నేటి సమాజంలో ఉన్నారు.
నన్నేమన్నా ఉత్తికి తీసుకొచ్చుకున్నా, నువ్వు నీ కొడుకుని అమ్ముకున్నావు అంటే తప్పుగా భావించదండి. నేను వస్తా అంత కట్నం తీసుకొచ్చాను, నువ్వేమన్నా ఉత్తిగా నన్ను చేసుకున్నావా, తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావా అని మాట్లాడే కోడళ్ళు లేకపోలేదు లేటి సమాజంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఎరిగిన మీరు అలా గడసరి కోడళ్ళగా ఉండకూడదు. అలాగే నేను అత్తను కదా, కోడలా నేను చెప్పిన మాట నువ్వు వినాలి, నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి అని దబాయించే, దురుసుగా ప్రవర్తించే అత్తలు ఎవరైనా ఉంటే ఇక్కడి నుంచి అయినా, అంటే యేసు మెస్సయ్య గారు శిలువలో కార్చిన రక్తాన్ని బట్టి, ఆయన త్యాగాన్ని బట్టి నేను ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను. ఈ మాటలు మనం గ్రహించకుండా మనం ఎంతకాలం క్రైస్తవులుగా బ్రతికినా కానీ ఈ చిన్న చిన్న విషయాల్లోని మనం సరి చేసుకోకుండా మన జీవితాలను కొనసాగిస్తూ ఉన్నప్పటికీ కూడా క్రైస్తవులుగా ఉంటున్నాము, కానీ మన జీవితంలోని ఎలాంటి పరిపూర్ణతని మనం సాధించలేము. కాబట్టి నా ఈ మాటలు గ్రహించి ఎక్కడ మనం ఏ విషయంలోని సైతానుగాడి తంత్రాలకు లోబడిపోతున్నామో, లొంగిపోతున్నామో దయతో గ్రహించండి. మనిషికున్న గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి కొన్ని విషయాల్లో తగ్గించుకోవడం చాలా కష్టమైన విషయం. అయితే దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే తగ్గింపు తత్వం కలిగి ఉండాలని తెలియజేస్తుంది. అత్త ఎదుట కోడలు తగ్గించుకోవాలంటే చాలా కష్టం. నేను ఆ ముందు తగ్గింటమేంటి, నేను ఎవరస్తురాలని, ఆమె వృద్ధాప్యంలో ఉంది, కొట్లాటకు వస్తే నేను అత్తని జయించగలుగుతా అని ఉన్నారండి ఎవరన్నా కోడళ్ళు? అలాంటి స్వభావం కాదు. మీరందరూ మంచివాళ్ళు, ఈ దైవ సేవకుల వర్తమానాలను వింటూ ఎంతో కొంత భక్తిలో ఎదుగుతున్న వాళ్ళని నేను భావిస్తున్నాను. దయతో నా మాటలు మీరు అంగీకరించండి. ఈ రక్తానికి, ఆయన చేసిన త్యాగానికి విలువిచ్చేవారముగా మనం ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ ఏ విషయంలో మనం పడిపోతున్నామో, ఏ విషయంలోని సైతానికి లొంగిపోతున్నామో ఆ విషయాన్ని గ్రహించి దాని నుంచి మనం విడుదల పొందడానికి ఆయన యొక్క బలాన్ని, శక్తిని కూడా మనం ఆశ్రయించాలి, అడగాలి. జయించలేకపోతున్నాం. మనం జయించాలి అంటే ప్రార్థన చేయాలి. నీ కుటుంబంలో నీకు వ్యక్తిగత ప్రార్థన లేకపోతే ఏ శోధనను కూడా నీవు జయించలేవు. ఒక తాగుబోతు భర్తను నీవు మార్చుకోవాలంటే ఎంతో ఓపిక, సహనం కావాలి. అలాగనే ప్రార్థించేటప్పుడు దేవుణ్ణి మనకిచ్చిన అధికారాన్ని బట్టి అలాగా ప్రార్థించాలి. నేను ప్రార్థించిన విషయము పొందుకున్నాను అని ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. మీరు కూడా వినే ఉంటారు, సోషల్ మీడియాలో చాలామంది అనేక వర్తమానాలు వింటున్నారు. అయినా మళ్ళీ తెలియచేస్తున్నాను. ఏమని అంటే, ఒక ప్రార్థనా పరురాలైన భార్య ఉంది, ఒక తాగుబోతు భర్త. ఆయన ఒక పోలీస్ ఆఫీసరు. కుటుంబాన్ని అంటే భార్యను గౌరవించిన ఒక భర్త అనమాట. అయితే భక్తిపరురాలైన ఈ భార్య తన ఇంట్లోని ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే ఆ పోలీస్ ఆఫీసర్ అయిన భర్త వచ్చి ఒక తన్నాడంట. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు ఆ భార్య ప్రార్థన చేయడం కానీ, ఆ దేవుడిని ఆశ్రయించడం కానీ, మన దేవుడు అన్న కానీ ఆయనకి ఇష్టం లేదు. అయితే ఆ భార్య ప్రార్థన చేస్తుంటే ఆ పోలీస్ ఆఫీసర్ అయిన భర్త వచ్చి ఒక కాలుతో తన్నాడంట. పాపం ఆమె ఎంత వెళ్ళాడుంటుందో ఆ బాధతోటి దేవునికి ప్రార్థన చేసుకొని ఉంటుంది. నా భర్త నన్ను తన్నాడు, మెస్సయ్య ఆయన మీరు ఒక చూపు చూడండి నేను. అయితే తర్వాత ఏమైంది అని అంటే, ఆ భర్త ఇట్లా ఊర్లలో ఏదో గొడవలు జరుగుతుంటే బందోబస్తు కన్నా ఏమో వెళ్ళాడంట. అక్కడ గొడవ జరుగుతుంటే ఈ పోలీసులు వెళ్ళారు, అందులో ఈయన కూడా ఉన్నాడు. ఆ గొడవ పెద్దదై వీళ్ళు గొడవ పెట్టుకునే వాళ్ళందరూ కాస్త ఏం చేశారు, ఈ పోలీసులని తరమటం మొదలు పెట్టారంట. పోలీసులను తరం పెడతాం అంటే వీళ్ళ వెంట పడేసరికిలా ఈ పోలీసులు ఏం చేశారో పారిపోవటం మొదలు పెడితే ఆ వ్యాన్ ఏదో ఎక్కి పారిపోతున్నారంట. పారిపోతుంటే వాళ్ళ వెనకే వెళ్తున్న ఒక వ్యక్తి ఇంతలో కర్ర తీసుకొని పారిపోతున్న వాళ్ళని ఆయన పారిపోతూ ఎక్కడం కూడా ఎలా ఎక్కాడు, కాళ్ళు బయటికి పెట్టి ఎక్కాడంట. ఆయన తరుపుతున్న ఒక వ్యక్తి ఇంతలో ఒక కర్ర తీసుకొని కాళ్ళ మీద ఒక్కటేసాడంట. కాళ్ళ మీద ఒకటి వేసేసరికల్లా ఆ భర్త ఆ భార్యని ఏ కాలుతో తన్నాడో కరెక్ట్గా ఆ కాలే ఇరిగిపోయిందంట. దేవుని బిడ్డలారా, అలాగ మీ భర్తల కాళ్ళు ఎరగొట్టమని నేను అనట్లేదు, కానీ
మీ ప్రార్థన చేయాలి. మీ భర్తను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ బిడ్డలను బట్టి వాళ్ళు ఎక్కడ తొట్టిల్లిపోతున్నారో ఆ విషయం నుంచి వారిని తప్పించమని, దేవునిలోనికి వారిని మీరే నడిపించుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దయతో నా మాటలను అంగీకరించి ఆయన ప్రేమను, త్యాగాన్ని మీరు గ్రహించి మీ కుటుంబంలో శాంతి, సమాధానము, సమృద్ధితో నిండాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. చాలా మంచిది ప్రియులారా. మరి